కూటమి సర్కార్పై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా గాలి కొదిలేసిందని, ఎరువులు అందక రైతన్నలు అవస్థలు పడుతున్నారని ఆయన మండిపడ్డారు. మామిడి నుంచి మొదలు పెడితే పత్తి వరకు ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించట్లేదని ఆరోపించారు ఆయన. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, అదేవిధంగా అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించినటువంటి వాటిలో సమస్య ఎక్కువగా ఉంది. కారణం ఏమిటి? వర్షాలు పడ్డాయి. వర్షాలు పడిన వెంటనే రైతులు బూస్టర్ డోస్ వేస్తారు, లేకపోతే పంట దిగుబడి తగ్గిపోతుంది, నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి ఆ బూస్టర్ డోస్ వేసుకోవడానికి ఈరోజు మీరు యూరియా ఇవ్వకపోతే, యూరియా అందచేయకపోతే రైతులకు సంబంధించినటువంటి పంటకు సంబంధించి అసలు ఫలితాలు, నాణ్యత అన్ని దెబ్బతిన్న తర్వాత రైతు కుప్పకూలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రైతులకు సంబంధించి కొన్ని దగ్గరలా మధ్యస్థంగా అవసరమన్నా ఇవ్వలేకపోతున్నారు, తీవ్రమైనటువంటి ఒక్కొక్క దగ్గర కొరత ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని అన్నిటికీ కారణం ఏంటి అంటే, ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రైవేటు దుకాణాలకి, ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడం వల్ల బ్లాక్ మార్కెట్లో ఈరోజు మీరు చెప్పినటువంటి దానిగానే దాదాపుగా ఒక్కొక్క బస్తాకి 200 రూపాయలు అదనంగా వెచ్చించి కొనవలసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు చూస్తే పంటలకి గిట్టుబాటు ధర లేదు అని చెప్పి మిర్చి దగ్గర నుంచి, మామిడి దగ్గర నుంచి, ప్రత్తి దగ్గర నుంచి, పొగాకు దగ్గర నుంచి, కోకో దగ్గర నుంచి, బొప్పాయి దగ్గర నుంచి ప్రతి పంటకి ఈరోజు పంటకి గిట్టుబాటు, వరి అయితే వదిలేశారు, గాలికి వదిలేశారు. మిగతా పంటలకు సంబంధించి ఎక్కడా కూడా గిట్టుబాటు ధర లేదు అంటే కనీసం స్టేట్మెంట్లు ఇవ్వడం, కొన్ని పత్రికల్లో, అనుకూలమైనటువంటి పత్రికల్లో ఆహా ఓహో ఏదో జరిగిపోయిందనేటువంటి భ్రమలు కల్పించడం తప్ప ఎక్కడైనా ఈ ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకుని రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? గిట్టుబాటు ధర కల్పించాలనేటువంటి ఆలోచన ఎక్కడైనా ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఎప్పుడైనా అనిపించిందా అనేటువంటిది ఈరోజు ప్రధానంగా రైతులు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ఏ విధంగా రైతును ఆదుకోవడానికి ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ కానీ, ప్రత్యామ్నాయ ప్రణాళికలు కానీ ఏమీ లేకుండా, ఏమీ పట్టించుకోకుండా ఎప్పుడో ఒకసారి ఒక సమావేశం పెట్టి రైతుల గురించి బ్రహ్మాండంగా మాట్లాడడం, పోగొట్టడం, వెళ్లిపోవడం, అనుకూలమైనటువంటి మీడియాలో, పత్రికలో రాయించుకోవడం తప్ప రైతుల గురించి ఈ ప్రభుత్వం కనీసం సమీక్షించేటువంటి పరిస్థితులు కూడా లేకపోవడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి విషయం. కూటమి ప్రభుత్వం ప్రియారిటీస్ ఏంటి అంటే, వాళ్ళు దౌర్జన్యాలు, అఘాయిత్యాలు, దాడులు, వాటితో పాటు తప్పుడు కేసులు, అనేక రకాలైనటువంటి కక్ష సాధింపులు, మాఫియా, ఎక్కడ చూసినా సరే నిద్రలేస్తే ఒక మట్టి మాఫియా ఒక పక్క, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడం, వేరే వాళ్ళకి అవకాశం లేకుండా ఈరోజు చాలా ఇసుక ఫ్రీ అది ఇది అని చెప్పడం తప్ప ఎక్కడ దేని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ప్రతి దానిని ఏ విధంగా తయారైందంటే, మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టుగా అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ళ, ఏది కవితకి ఏది కాదు అనర్హం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో దోచుకోవడానికి, దాచిపెట్టుకోవడానికి ఏది దొరికినా సరే దాన్ని దోచిపారేయండి అన్నట్టుగా కింద స్థాయిలో శాసనసభ్యుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా అదే పరిస్థితి తప్ప మంత్రుల దగ్గర నుంచి ఎక్కడా కూడా రైతాంగాన్ని గురించి కానీ, ఇతర ప్రజల గురించి కానీ, ప్రజల అభివృద్ధిని గురించి కానీ, ఇచ్చినటువంటి హామీల గురించి కానీ, సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ ఎక్కడా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించడం వల్ల ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. ప్రత్యేకించి రైతుల విషయంలో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి